భిక్షాం దేహి. ఇంత పొద్దున్నే ఏదైనా భిక్షం ఇవ్వండి అమ్మగారు, దేవుడు మీకు మంచి చేస్తాడు. నారాయణ నారాయణ. కొంచెం పుణ్యకార్యాలు చేయండి అమ్మగారు, మా పేదవాళ్ళని కొంచెం ఆదుకోండి. బాబూ, మీరు వెళ్ళండిక. దయచేసి నన్ను క్షమించండి. దేవుణ్ణి తలుచుకుని ఏదో ఒకటి ఇవ్వండి అమ్మగారు. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. అమ్మగారు ఏం చెప్పిందో వినిపించలేదా మీకు? ఇప్పుడు ఇక దేవుడు స్వయంగా రావాలి, అప్పుడే అమ్మగారు దేవుణ్ణి నమ్ముతారు. విన్నారా గోవిందయ్య గారు? దేవుడు వస్తాడా? రాడు కదా. అటు భగవంతుడు రాడు, ఇక్కడ అమ్మగారి నమ్మకము మేల్కోదు. ఇప్పుడేం చేయాలన్నా నేనే చేయాలి, అవునా కాదా? ఇందులో నవ్వటానికేముందయ్యా? ఏ నవ్వుకోటానికి కాకపోతే ఇంకేమిటి? దేవుడు మీ గుమ్మంలోకి రావడానికి తను వస్తున్నానని మీకు చెప్పొస్తాడా? ఒకవేళ ఆ దేవుడే సాక్షాత్తు మీ గుమ్మంలోకొచ్చినా ఆయన్ని మీరు గుర్తించకపోవచ్చు కదా. వచ్చినవాణ్ణి పొమ్మనొచ్చుగా. భిక్షం ఇప్పించండి. గోవిందయ్య గారు, కాస్త దాన దక్షిణలు ఇవ్వండి. అలాగే. ఏం జరిగింది అమ్మగారు? దేని గురించి బెంగపడుతున్నారు? అంత విచారంగా ఎందుకున్నారు? అరే, అదంతా నీకెందుకు? నువ్వేమైనా నాకు దారి చూపించగలవా? ఇచ్చిందేదో తీసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాం అమ్మగారు. ముందు మేము చెప్పేది కొంచెం వినండి. కొంచెం ఇక్కడికి రండి, మీకు ఉపయోగపడే సంగతే. రండమ్మగారు, రండి. వచ్చాను, చెప్పు. ముద్దులొలికించే ఒక చిన్న అమ్మాయి ఉంది కదా, ఇప్పుడే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిందే. ఆ అమ్మాయి మీ బాధల నుంచి, మీ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆ పిల్లేనా? గంగా. అసలు ఆ పిల్లే అన్నిటికంటే పెద్ద సమస్య మాకు. కష్టాలు బాధలు తప్ప తను ఈ కుటుంబానికి ఇచ్చిందేమీ లేదు. వెళ్ళండిక, వెళ్ళండి వెళ్ళండి. మీ జీవితంలో మీకొచ్చిన కష్టాలు దుఃఖాలు అవన్నీ మీకు ఏదో ఒకటి నేర్పించాయిగా. నీకెలా తెలుసు? నారద మహర్షి. నారాయణ నారాయణ. లక్ష్మీదేవా. మీ కుమారుడే నిస్సహాయురాలైన ఆ పిల్లకి ఆశ్రయం ఇచ్చాడు. కానీ నువ్వు ఆ పిల్లని ఎన్నటికీ సొంతం చేసుకోలేదు. ఒకటి మర్చిపోకు, దుఃఖంలో ఉన్నవారు, నిస్సహాయులు, గత్యంతరం లేనివాళ్లు అని ఈ లోకం వెళ్ళగొట్టేసిన వాళ్ల మనసులోనే ఆ దేవుడు స్వయంగా నివసిస్తూ ఉంటాడు. తను నీ పాలిట దేవదూత రూపంలో వచ్చింది కనుక నీ సమస్యలన్నింటి నుంచి తనే నీకు విమోచనం కలిగిస్తుంది. నీ పుత్రుడి బాధల్ని, కష్టాలని, చిక్కులని అన్నింటినీ ఆ పిల్లే పరిష్కరిస్తుంది. నారాయణ నారాయణ. అమ్మగారు, 10 రూపాయలు కొంచెం గోధుమలు ఇస్తున్నాను, సరిపోతుందా? సరిపోదు గోవిందయ్య గారు, వీళ్ళకి. సంతోషంగా ఉండండి.
దేవుడు మీ అందరికీ మేలు చేస్తాడు. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. అందరికీ శుభం జరుగుతుంది. నారాయణ నారాయణ.